హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ట్రెండింగ్లో ఉంది కదా, లాంగ్ డ్రెస్ మీద పైన పవిట వేస్తున్నారు కదా. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను 3-in-1 డ్రెస్ అనేది మేక్ చేస్తున్నానని. ఆల్రెడీ లాంగ్ డ్రెస్ లెహంగా పైన బ్లౌజ్, లోటస్ బ్లౌజ్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి 3rd మోడల్ అండి. దీనికోసం నేను 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ అనేది తీసుకొని నేను ఈ విధంగా సెట్ చేశాను అనమాట. ఇప్పుడు దీని కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నామండి. 1 మీటర్ క్లాత్ అనేది మనం పవిట చెంగు తయారు చేయటం కోసం బేబీకి తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మనము పళ్ళు ప్లీట్స్ అనేవి పోసుకోవాలండి. అంటే మనము పళ్ళు వేసుకుంటాం కదా, కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా షోల్డర్ వరకు ఆ పళ్ళు కూడా వెనక బేబీకి ఎంత లెంత్ అయితే పెడదాం అనుకుంటున్నామో అంత లెంత్ చూసుకొని షోల్డర్ పైన మనము పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేను అలా షోల్డర్ దగ్గర ఎంతవరకు వస్తుందో చూసుకొని పిన్ అనేది పెట్టుకున్నాను కదలకుండా ఉండటం కోసం. తర్వాత చెస్ట్ ప్లీట్స్ ఉంటాయి కదండి, ఆ చెస్ట్ ప్లీట్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా లైన్గా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇస్త్రీ చేసినట్లు మంచిగా చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇప్పుడు సరి చేసుకుంటున్నాను. ఆ విధంగా మనము బేబీకి పళ్ళు అనేది ముందుగానే చక్కగా రెడీ చేసి పెట్టుకొని అవి కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట. దీనికోసం చెప్పాను కదండి, నాకు 1 మీటర్ క్లాత్ అనేది పట్టింది. ఇట్లా వెడల్పుగా వేసుకోవాలన్నమాట చెస్ట్ ప్లీట్స్, ఎందుకంటే మనం ఇక్కడ బెల్ట్ అనేది పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు బెల్ట్ కోసం నేను ఇలా బోర్డర్ వచ్చింది తీసుకున్నాను అనమాట. బెల్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి. లెంత్ వచ్చేసి మనకి వెస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ అనేది 1 to 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసేసుకొని ఒరిజినల్ విడ్త్ వచ్చేసేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఒరిజినల్ సైడ్ ఇటువైపు ఉందండి, ఇది ఆపోజిట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది 4 సైడ్స్, ఇటు అని చివరన 4 సైడ్స్ మనం ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కూర వచ్చింది కాబట్టి నేను ఫోల్డ్ చేయలేదు. ఈ విధంగా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బెల్ట్ అనేది ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను బకరం బెల్ట్ అనేది తీసుకున్నానండి. ఇట్లా మనకి కాలర్స్ కూడా వేస్తారు, ఇలా దొరుకుతుంది. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ లెంత్తో నేను తీసుకున్నాను. మనకి బెల్ట్ లెంత్ ఎంత ఉందో అంతవరకు తీసుకున్నాను అనమాట. నాకు ఇది ఇలా రావాలి, ఎందుకంటే ఇది స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. మీ దగ్గర ఇది లేకపోతే క్యాన్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇది ఇక్కడ ప్లేస్ చేసుకొని, కనిపిస్తుంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ అంచు దగ్గర అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. మరలా చూపిస్తున్నాను చూడండి. మనం బెల్ట్ లెంత్ అనేది తీసుకొని 4 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఆపోజిట్ సైడ్ పైకి ఉండేటట్లు చూసుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని, మనం ఆల్రెడీ బకరం బెల్ట్ అనేది తీసుకున్నాం కదా, ఇది ఎంత లెంత్ అయితే మనం తీసుకున్నామో అంత లెంత్కి ఫోల్డ్ అయ్యేటట్లు చూడండి. ఇది ఇలా ప్లేస్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఈ చివరన అనేది వేయాలి. అప్పుడు బెల్ట్ అనేది స్టిఫ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎలా ఫోల్డ్ చేసుకొని మనం బక్రం షీట్ అనేది పెట్టుకోవాలో నేను
మీకు ముందుగా చెప్పాను కదండి, సేమ్ అదే ప్రాసెస్లో నేను అటువైపు దాన్ని ఫోల్డ్ చేసి బక్రం అనేది లోపల పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చక్కగా కదలకుండా ఉండేటట్లుగా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్లో బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకొని బక్రం పెట్టేసేసుకొని దానిపైనకి ఫోల్డ్ చేసి కదలకుండా పిన్స్తో మొత్తం నేను కంటిన్యూ చేశాను అనమాట. సో ఫైనల్గా చూడండి, మొత్తం అలా పెట్టేసేసుకొని పిన్స్ పెట్టిన చివరన ఉంది కదండి, ఆ బార్కి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ బెల్ట్ని మనము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా పవిట, దానికి ఎలా అటాచ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూసేయండి. చూసారు కదా, నేను ముందుగా సెట్ చేసుకుంటున్నాను ఎలా అయితే బాగుంటుంది అని. ఇలా పెడితే బాగుంటుంది, ఎందుకంటే అటు బోర్డరు ఇటు బోర్డరు భలే చక్కగా కనిపిస్తుంది అనమాట. కానీ మనం పైకి కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. అప్పుడైతే మనకి లోపల కనపడుకోకుండా ఉంటుంది. ఆ పవిట అనేది లోపలికి పెట్టేసేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అలా పెట్టేస్తే బోర్డర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో నేను అందుకని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకే పెట్టేసి డైరెక్ట్ ఇటువైపు పైన వైపు కుట్ అనేది వేసేసుకున్నాను. మీకు అర్థమైందనే. ఫైనల్గా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఉందండి. చూసారు కదా, ఇక్కడ మనం హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చండి పైటకి. ఇక్కడ మనం షోల్డర్ మీద ప్లీట్స్ పెడతాం కదా, పిన్ ఇక్కడ సెక్యూర్ చేసుకున్నాను ఒక స్టిచ్ వేసి. ఇక్కడ కావాలంటే మనం ఒక క్లాత్ యూజ్ చేసుకొని ఫ్లవర్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా లుక్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూడండి, ఇందాక చూపించాను కదా బెల్ట్ అయితే స్టిచ్ చేసేసేసాను. ఇక్కడ బెల్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం స్ట్రిప్, మనకి చెప్పలకి బ్లాక్ కలర్ ఉంటుంది కదండి అటాచ్ చేసుకునేది, అదైనా స్టిచ్ చేయొచ్చు. లేకపోతే టిప్ టాప్ బటన్స్ ఉంటాయి కదా, అవైనా స్టిచ్ చేయొచ్చు. లేకపోతే మనం డోరీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవచ్చు. అసలు నార్మల్గా అయితే మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. దీని లోపలికి పెట్టేసేసుకొని, ఇందాక ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నాను కదా, అలా లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు బోర్డర్ అనేది కిందకి రావాలని అనుకున్నాను కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఇలా కనిపించకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పార్ట్ వరకు మనం గ్యాప్ వదులుకొని ఈ క్లాత్ అనేది లోపల పెట్టేసుకొని మనం ఇక్కడ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం ఏం చేయొచ్చు అంటే, మనం వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ వెనకకి సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి, ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ అనేది చేతి పని అనేది చేసుకోవచ్చు. అప్పుడు మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి పై పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చేసిందో చూసేయండి. చూడండి, ఫైనల్గా మనకి పైట ఎలా వేసుకునేది కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాం. బెల్ట్ కూడా ఇక్కడ ఫిక్స్ చేశాను. ఎక్స్ట్రా ఉన్నది నేను అనేది కట్ చేసుకున్నాను. ఇది బెల్ట్ రౌండ్ చుట్టేసేయచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.